హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కలెక్షన్స్ అండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్లవర్ క్యాప్స్తో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి మన పేజ్లో ఇవాళ. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో మేకింగ్కి ఏమేం కావాలో ఒక్కసారి చూసేద్దామండి. ఇవి వచ్చేసి ఫ్లవర్ క్యాప్స్ అండి. ఈ ఫ్లవర్ క్యాప్స్తోనే మనం మేక్ చేస్తున్నామండి. ఇవి వచ్చేసి 8 mm సైజ్ అండి. చూడండి ఇలా ఉంటాయి, ఇలా వస్తుందండి. మీకు మైక్రోప్లేటెడ్ వచ్చేస్తుందండి. ఇది కూడా చూడండి 8 హోల్స్ ఉంటాయండి దీనికి. ఇలా వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి 2/8 సైజు కట్టుతీగ తీసుకుంటున్నానండి. ఇవి 2 mm స్వరోస్కి పర్ల్ అండి. ఇవి సీజెట్స్ అండి, సీజెట్ డ్రాప్స్ అంటారు, సీజెట్స్ అండి ఇవి. సో ఇవి కొత్తిమీర అండి. ఇది కూడా మైక్రోప్లేటెడ్ అండి మనకి. సో కావాల్సిన టూల్స్ అండి, కట్టరు, ఫ్లాట్ నోస్ ప్లేయర్, రౌండ్ నోస్ ప్లేయర్ అండి. సో మేకింగ్లోకి వెళ్ళిపోదామండి. సో ఇలా కొత్తిమీర తీసుకున్నానండి. దీన్ని హాఫ్ చేసుకుందాము. సో 8 వస్తాయండి మీకు హాఫ్ చేస్తే. సో వీటికి మనం డ్రాప్స్ అనేవి ఉన్నాయి కదండి, డ్రాప్స్ తీసుకున్నాం కదా, సీజెడ్ డ్రాప్స్. ఆ సీజెడ్ డ్రాప్స్ని మనము ఒక్కొక్కటిగా, మనము గుట్ట పూసలు అయితే ఎలా చుట్టుకుంటామండి అలా దీనిలోకి ఇన్సర్ట్ చేసుకొని ఇలా అండి, జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసుకొని గుట్ట పూసలాగా మేక్ చేసుకుందామండి. ఇలా అంటే మనకి ఫ్లవర్కి ఇయర్ రింగ్స్కి కింద హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుందండి ఇది. సో ఫస్ట్ ఇవి మేక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అర్థమైంది కదండి. జస్ట్ మామూలు గుట్ట పూసలు ఎలా మేక్ చేస్తామో అలా అండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాము. సో ఇలా అన్నీ ఇన్సర్ట్ చేసుకొని జస్ట్ ఇలా అన్నీ గుట్ట పూసలాగా మేక్ చేసుకుందామండి. సో ఇలా అన్నీ మేక్ చేసుకున్నాం కదండి. ఇలా మేక్ చేసుకున్న దాన్ని మనం పర్ల్స్తో పైన ఆ పర్ల్ హ్యాంగింగ్కి కింద అటాచ్ చేయాలి కదండి అది. సో 2/8 కట్టుతీగ తీసుకున్నానండి నేను. మనం నాట్ వేస్తాం కదండి, ఆ నాట్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే కదండి. కట్టుతీగ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయండి. మేకింగ్ వీడియోస్లో అన్ని రకాలు ఉన్నాయండి. బ్లాక్ డైమండ్స్తో ఉన్నాయి, ఎలా మేక్ చేయాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మీకు ఇంకేమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను అవి కూడా మేక్ చేసి చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇది దీనిలోకి ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఈ ఇన్సర్ట్ చేసుకున్న దాన్ని ఇలా హోల్డ్ చేసి మనం సేమ్ అండి, మనం ఎలా అయితే కట్టుతీగ మేక్ చేస్తామో సేమ్ అంతేనండి. దీన్ని కిందకని జస్ట్ 2 రౌండ్స్ అండి. కట్టుతీగకి నాట్ వేస్తాం కదండి, సేమ్ అండి, సేమ్ అలానే చూడండి. ఆ నాట్లో ఈ డ్రాప్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. సో ఇలా వచ్చేస్తుందండి మీకు. ఓకే కదండి. నాట్ ఏదైతే ఉందో ఆ నాట్లో మనం డ్రాప్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ నాట్లోకి మనము 2 mm స్వరోస్కి పర్ల్ ఎక్కించుకుందామండి. ఇక్కడ నుంచి సేమ్ అండి, మనం కట్టుతీగ ఎలా అయితే మేక్ చేస్తామో సేమ్ అలానే అంతా మేక్ చేసుకుంటూ రావాలండి. జస్ట్ కొంచెం వదిలేసుకొని కిందకని ఫ్రంట్కి అనుకొని ఆ కింద నుంచి ముందుకు రావాలండి నాట్ పట్టడానికి. ఓకే కదండి. నేను ఫాస్ట్గా చెప్తున్నాను, ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి మన దానిలో.
మీకు ఎవరికన్నా స్లోగా నీట్గా కావాలంటే ఒక్కసారి మేకింగ్ వీడియోస్ అనేవి చెక్ చేయండి. చూడండి నాట్ వచ్చేసింది కదండి, నీట్గా వస్తుందండి. సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని చివరికి కట్ చేసుకుందాం. ఇంతేనండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇది 2mm పర్ల్ అండి. సో కేర్ఫుల్గా దాన్ని ఇట్లా జస్ట్ ప్రెస్ చేయండి. ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ అర్థమవుతుందండి, ఇట్లా పట్టుకుంటే తగులుతుంది. సో మనం అన్నీ ఇలా ప్రతి డ్రాప్కి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దామండి. నేను మేక్ చేసి చూపిస్తాను ఒక్కసారి మీకు. సో ఇలా అండి చూడండి, ఇది 7 6 5 4 3 2 1 అండి. ఇవి ఇలా ఎందుకు మేక్ చేశానంటే, మనము ఈ సింగిల్ దానికి పైన కట్టుతీగ వేసి ఆ వన్ సైడ్ ఏమో ఇది అటాచ్ చేస్తామండి పర్ల్కి, వన్ సైడ్ ఈ క్యాప్ అటాచ్ చేస్తామన్నమాట. సో అన్నీ ఫస్ట్ ఇలా మేక్ చేసుకుంటే ఒక్కొక్క పర్ల్ తీసుకొని దానికి యాడ్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను మీకు. సో ఇలా అండి, ఇలా మనం ఇందాక ఇన్సర్ట్ చేసి చూపించాను కదండి, సేమ్ అంతేనండి. నాట్లో ఈ డ్రాప్ని హ్యాంగింగ్ చేసుకున్నాము. ఆ నాట్లోకి నేను పర్ల్ ఎక్కించుకున్నానండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని మనము ఈ ఫ్లవర్ క్యాప్ తీసుకున్నాం కదండి, మనము ఆ ఫ్లవర్ క్యాప్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దాన్ని ఇవన్నిటిని మనము దీనిలోకి హ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మేడం స్టెప్ బై స్టెప్ అడిగారండి ఇయర్ రింగ్. సో అందుకని నేను ఇలా మేక్ చేస్తున్నాను. ఇది ఒక మేడం ఆర్డర్ అండి. సో నేను చూపిస్తాను మీకు. చూడండి, సేమ్ మనం కట్టుతీగ ఇక్కడ పట్టుకొని నాట్ వేస్తాం కదండి. మనం కట్టుతీగ ఎంతైతే తీసుకుంటామో దానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే మనం అది పైన క్యాప్ అనేది ఇన్సర్ట్ చేయాలి కదండి. సో అందుకు అక్కడ నాట్ రావాలి కదా. సో ఇట్లా అండి, కొంచెం ఎక్స్ట్రా, జస్ట్ మనం దీనికి హాఫ్ తీసుకుంటే అది ఇంకొక హాఫ్ అన్నమాట. సో ఇలా ఫ్లవర్ క్యాప్ తీసుకొని మనం ఏదైతే పెట్టుకున్నామో ఎక్కించుకున్నామో ఆ ఫ్లవర్ క్యాప్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయండి. ఇట్లా మనం వంచుకున్నాం కదండి, ఇట్లా ఇక్కడ ఇంత స్పేస్ రావాలన్నమాట. మీకు ఇంత స్పేస్ రాకపోతే ఏంటంటే, మనం అన్నీ హ్యాంగ్ చేసినప్పుడు ఇవి గట్టిగా ఉంటాయండి, హ్యాంగ్ కరెక్ట్గా అవ్వవు. సో అందుకని చెప్తున్నాను నేను. ఓకే కదండి. సో ఇలా తీసుకున్న దాన్ని ఏం చేయాలంటే, జస్ట్ మనము నాట్ ఎలా అయితే వేస్తామో అలా హ్యాండ్తోనే అండి, మీరు నోస్ ప్లైర్తో కూడా పని లేదు. ఇలా జస్ట్ అండి, ఇలా దీన్ని కొంచెం టైట్గా, ఈ కింద గ్రీన్ ఏదైతే ఉందో అది టైట్గా హోల్డ్ చేయండి. ఈ పైన ఇది ఉంది కదండి కట్టుతీగ, దీన్ని టైట్గా హోల్డ్ చేసి దీన్ని వెనక్కి కింద బ్యాక్ అనండి. ఓకే కదండి. ఇట్లా మీకు నాట్ పడిపోయేటట్టు. ఓకే కదండి. పైది ఇది టైట్గా హోల్డ్ చేసి పైనుంచి ఇది కిందకి నాట్ అండి. ఇట్లా జస్ట్ మీరు రౌండ్ చేయాలన్నమాట, మీకు నాట్ పడడానికి. ఓకే కదండి. జస్ట్ ఒకటి పడ్డాక దీన్ని మళ్ళీ టైట్గా పట్టుకొని ఇంకొక నాట్, అంటే జస్ట్ సెక్యూర్ కోసం అండి. 1 అయినా వేసుకోవచ్చు, 2 వేస్తే ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి 2 నాట్స్ పడిపోయాయి మనకి. ఓకే కదండి. ఇట్లా అటాచ్ అయిపోతుంది అన్నమాట. ఎక్స్ట్రాది కట్ చేసుకుందామండి. సో చూడండి ఇలా అర్థమైంది కదండి. నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఎక్కువ ఎందుకు తీసుకోమన్నానంటే, చూడండి మనకి ఇప్పుడు ఇది ఫ్లెక్సిబుల్గా తిరుగుతుంది. మీరు కొంచెం టైట్గా వేస్తే ఏంటంటే మీకు ఇది అనేది ఫ్లెక్సిబుల్గా తిరగదు, స్ట్రక్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం లూజ్గా వేసుకుంటే మీకు నీట్గా ఉంటుందండి. సో అందుకని చెప్పాను. సో నేను సెకండ్ది కూడా ఒక్కసారి మేక్ చేసి చూపిస్తానండి మీకు. సో ఇందాక సింగిల్ డ్రాప్కి ఒక పర్ల్ యాడ్ చేసి వేసాం కదండి. ఇప్పుడు ఇది ఒక డ్రాప్ ఆల్రెడీ నేను యాడ్ చేసింది ఉంది కదా పర్ల్, దానికి ఇంకో డ్రాప్ యాడ్ చేశాను, ఇంకో పర్ల్ యాడ్ చేశాను. సో దీన్ని కూడా మనము క్యాప్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. సేమ్ అండి,
మీరు ఈ కట్టు థిక్ ఎంత అయితే తీసుకుంటారో దానికి జస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోండి, మీకు ఫ్లెక్సిబుల్ కోసం అన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన దాన్ని ఇది మనం ఫస్ట్ దానికి వేసుకున్నాం కదండి, ఇది నెక్స్ట్ హోల్లో ఇట్లా ఇందాక ఫస్ట్ హోల్కి వేసాం కదండి. ఇప్పుడు 2 పర్ల్స్ది సెకండ్ హోల్ అండి, దాని పక్కన సెకండ్ హోల్లో వేస్తున్నాను. సో చూడండి, ఇంత గ్యాప్ ఉంటే ఏంటంటే మీకు నీట్గా వస్తుంది అన్నమాట మేకింగ్ అనేది. ఓకే కదండి. ఇది టైట్గా పట్టుకొని ఈ పైన ఏదైతే ఉందో దాన్ని కింద కనాలి నాట్ పట్టడానికి. ఇట్లా పర్ల్ కిందకు ఉండాలండి. ఓకే కదా. జస్ట్ మీకు రౌండ్ అంటే నాట్ పడిపోవాలి. ఇది నోస్ ప్లైయర్తో కూడా చేయొచ్చండి, నేను మీకు అర్థం అవ్వడానికి ఇట్లా చూపిస్తున్నాను మీకు. ఓకే కదండి. మనకి ఇక్కడ నాట్ పడిపోయింది చూడండి. సో ఇంకొక రౌండ్ అండి, మీకు ఎన్ని రౌండ్స్ కంటే అన్ని వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను అన్నిటికీ. 1 అయినా వేసుకోవచ్చు అండి, 2 వేస్తే ఏంటంటే కొంచెం సెక్యూర్గా ఉంటుంది మీకు. ఓకే కదండి. సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తున్నాను నేను. చూడండి ఇలా అండి, 1 by 1 మనము ఇవన్నీ ఈ క్యాప్లో ఇన్సర్ట్ చేయండి. నేను వేసి చూపిస్తానండి ఒక్కొక్కటి మీకు. సో థర్డ్దండి, నేను అన్నీ వేసి చూపిస్తాను ఒక్కసారి మీకు ఒక్కొక్కటి. సో ఇలా అండి, నేను 4 పర్ల్స్ది నెక్స్ట్ 5 పర్ల్స్ది కూడా యాడ్ చేశాను. వీడియో లెంగ్త్ అవుతుందని నేను ఇది చూపించట్లేదండి. సో నేను మొత్తం వేసాక ఒక్కసారి చూపిస్తాను లాస్ట్ వన్ కూడా మీకు. సో చూడండి, నేను ఇలా 2 మేక్ చేశానండి. సో దీనికి లాస్ట్ వన్ ఒక్కటి ఇంకా చూపిస్తానండి మీకు. సో సేమ్ అండి, మనం కట్టు దిగ తీసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాము, జస్ట్ వంచుకున్నాను నేను. సో దీంట్లో లాస్ట్ వన్కి ఎక్కిస్తున్నానండి నేను. సో లాస్ట్దండి చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా ఎక్కించుకున్నాక క్యాప్లోకి కిందది ఇది హోల్డ్ చేసి ఇలా కిందకండి జస్ట్ మనకి నాట్ పడేటట్టు ఇది గట్టిగా హోల్డ్ చేయండి ఇట్లా. ఓకే కదండి. మీరు కావాలంటే నోస్ ప్లైయర్తో కూడా వేసుకోవచ్చండి, బట్ ఇది మీకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నాను నేను. సో ఒకటి వేసాము, దీన్ని కిందకి టైట్గా లాగండి రౌండ్ నీట్గా రావడానికి. మళ్ళీ ఇంకొక నాట్ వేద్దామండి. సో అంతేనండి, కిందది కొంచెం లాగండి గట్టిగా నాట్ నీట్గా రావడానికి. ఓకే కదండి. ఎక్స్ట్రాది కట్ చేస్తున్నాను నేను. సో ఇలా 2 మేక్ చేసుకున్నానండి నేను. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే, నేను మీకు చూడండి ఈ కొత్తిమీరని కట్ చేసి మనము పైన నాట్ వేయాలన్నమాట. ఇది కూడా నేను ఒకసారి చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇవి చాలా సన్నగా ఉన్నాయి. ఇది చూడండి మీకు అర్థమవుతుంది కదా, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. ఇది స్మాల్ సైజు, ఇది బిగ్ సైజు. మధ్యలో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం బుట్ట హెవీగా ఉంటుంది కాబట్టి ఇలా బిగ్ సైజ్ కొత్తిమీర తీసుకుంటే బాగుంటుందండి. సో ఒక్కసారి మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను చూపిస్తున్నాను దీనిలో. ఓకే కదండి. నేను ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇలా అండి చూడండి, కింద పిన్ అనేది కొంచెం బేస్ పెద్దది తీసుకుంటే మీకు కింద బేస్ ఊడకుండా ఉంటుందండి. అర్థమైంది కదా. చూడండి రైట్ సైడ్ది కొంచెం బిగ్, లెఫ్ట్ సైడ్ది కొంచెం స్మాల్ అండి. కింద మనం డ్రాప్ చేసాం కదా,
ఆ డ్రాప్స్ ఈ సన్న తీసుకున్నానండి. సో ఇప్పుడు మధ్యలో వేయడానికి పెద్దది తీసుకుంటున్నాను నేను. సో ఇలా పర్ల్ యాడ్ చేశానండి కొత్తిమీరకి. ఇప్పుడు దీన్ని ఈ మధ్యలో ఉంటుంది కదండి హోల్, మనకి ఇది మధ్యలో హోల్ ఉంటుంది కదండి, ఈ హోల్లోకి ఇన్సర్ట్ చేద్దాము. జస్ట్ మనం నాట్ వేసుకోవాలన్నమాట. ఈ హోల్ అండి ఇలా. ఓకే కదండి. సో పైన కూడా పర్ల్ వేస్తున్నాను నేను నీట్గా ఉండడానికి. మీరు ఏది కావాలన్నా వేసుకోవచ్చండి. జస్ట్ పర్ల్ యూస్ చేశాను కాబట్టి పర్ల్ వేసుకుంటున్నాను నేను. ఇలా అండి. ఓకే కదండి. సో దీనికి జస్ట్ మనం నాట్ వేసుకుందాము కదలకుండా. నాట్ కొంచెం టైట్గా ఉంటే నీట్గా ఉంటుందండి, కదలకుండా. ఓకే కదండి. దీన్ని కిందకు అనుకొని నాట్ కొంచెం టైట్గా, అంటే లూజ్ రాకుండా. ఓకే కదండి. జస్ట్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి కావాలి కదా. సో ఇలా అండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాను నేను. అర్థమైంది కదండి. సో చూడండి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చూడండి మీకు స్టెప్ బై స్టెప్ ఎంత నీట్గా ఉందో అర్థమవుతుంది కదండి మీకు. చూడండి ఒకదాని తర్వాత ఒకటి 8 అండి, 8 స్టెప్స్. ఫ్లవర్ క్యాప్కి మనకి 8 హోల్స్ ఉన్నాయి కాబట్టి 8 స్టెప్స్ వస్తాయండి. సో మీకు కూడా ఇలా ఎవరికన్నా మేకింగ్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ప్లీజ్ అండి. ఒక్క 1 వీక్ పడుతుంది ఇలాంటి మేక్ చేయడానికి. చాలా చిన్న అండి, 2 mm పర్ల్స్ కదా, కొంచెం టైం పడుతుంది. సో నాకు టైం ఇస్తే నేను మీకు కంపల్సరీగా మేక్ చేసి ఇస్తానండి. బాగుంది కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇవి ఎలా హ్యాంగ్ చేసుకోవాలని అడుగుతున్నారండి చేంజబుల్స్కి. జస్ట్ మనకి హోల్ ఉంటుంది కదండి, మీకు వెనక హుక్ ఇస్తారండి. దీనికి జస్ట్ మీరు ఆ హుక్లో ఇన్సర్ట్ చేయడమేనండి దీన్ని. ఇలా చూడండి చాలా బాగుంది కదండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుందండి మీకు. చూడండి ఇలా వస్తుందండి, బాగుంది కదండి. మీకు అవి వద్దు అనుకుంటే ఇలా జస్ట్ మన స్టడ్స్ ఉంటాయి కదండి మన దగ్గర, అందరి దగ్గర, ఈ హ్యాంగింగ్ జస్ట్ దానిలో పెట్టుకొని వెనక పుష్ బ్యాక్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి మీకు. చూడండి చాలా బాగుంటుంది. సో దేంట్లో అయినా వేసుకోవచ్చండి. సో చూడండి ఇలా సింపుల్ స్టడ్ కావాలన్నా మీరు పేరప్ చేసుకోవచ్చండి. బాగుంది కదండి. మీరు కింద సీజెట్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మీకు ఏమన్నా కలర్స్ కావాలన్నా కూడా చెప్తే మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తామండి. ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది, డార్క్ పర్పుల్ ఉంటుంది. ఇది గ్రీన్ అండి, మీకు రామా గ్రీన్ లా కనపడుతుంది వీడియోలో. జస్ట్ గ్రీన్ అండి, సేమ్ ఈ స్టోన్ ఏదైతే ఉందో సేమ్ అదే అండి, బట్ మీకు అలా కనబడట్లేదు, రామా గ్రీన్ వస్తుంది. సో ఇలా వచ్చేస్తుందండి ఫైనల్ లుక్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోస్లో అందరూ నన్ను అసలు మేకింగ్ చేయడానికి ఏం మెటీరియల్ కావాలో వీడియో చేయమంటున్నారండి. ఖచ్చితంగా చేస్తానండి. నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా వస్తుంది. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ అండి. Thank you all.